ఇప్పుడు రిటైర్ అయిపోతున్నారు. ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి పొలంనేరు ఎస్టీయూ నాయకులు లక్ష్మీనారాయణ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సార్ వేదికపై రావాలి. సాలేగా గారు యూటీఎఫ్ నుంచి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మీరు రండి. లక్ష్మీనారాయణ సార్. వెంకటేశ్వర గారు మన ఒట్టూరు గ్రామానికి ఒక తలమానికం ఎవరు అంటే వెంకటేశ్వర అంటారు. ఫేమస్ ఆయన చాలా. రావాలి వెంకటేశ్వర రావాలి, వేదికపైకి రావాల్సింది. ఆయన పేరుకి ఈ ఊర్లో దాదాపు 500 కుటుంబాలు ఉన్నాయి. మన కేశవులు గారి వియంకులు బాబన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. మన సార్ గారి వియంకులు వాళ్ళ మిస్సెస్ కుమారి మేడం గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నానమ్మా. గణపతి సార్ రిటైర్డ్ సార్ వచ్చారు. అదేవిధంగా గంటావరం నుంచి లక్ష్మీనగర్ నుంచి, అదేవిధంగా బోర్డు గారు, మా సిఆర్పి గీతా మేడం వచ్చారు, గంటావరం హెచ్ఎం వచ్చారు. వారికి అనురాధ మేడంకి మేడం కదా గంటావరం హెచ్ఎం మేడం చెప్పాను. పేరు పేరున ప్రతి ఒక్కరికి స్వాగతం సార్. అంతేకాకుండా మా పెద్దలు చాలా మంది ఇక్కడ మా సోమశేఖర్ వచ్చారు. ఆ పెద్దలందరికీ, నాతోటి ఉపాధ్యాయులకి, బంధువులు అందరికీ కూడా నా నమస్కారములు. మా హెచ్ఎం ఈ రోజు రిటైర్డ్ అవుతున్నారు. అతను 37 సంవత్సరాల 6 నెలల 16 రోజుల ప్రయాణం. ఈరోజు దేవుడు మంచి ఆయుష్ ఆరోగ్యం నుంచి కాపాడినాడు. తన గురించి, తన విద్యాభ్యాసం బాల్య దశ గురించి చదువుతాను. కేశవులు గారు పేరు కేశవులు గారు. ఆయన పుట్టింది 11వ నెల 1వ తారీఖు 1963. కందుకూరి కేశవులు గారు. తండ్రి కృష్ణయ్య, తల్లి కృష్ణమ్మ. అతని వారికి ఒకే ఒక కుమారుడు కేశవులు సారు, 3 చెల్లెళ్ళు. మరి కుమారుడు విక్రమ్ లేదన్న సాఫ్ట్వేర్. ఇక్కడ కుమారుడు వస్తా ఉన్నారు. కుమార్తె అనుష హెల్త్ ఆఫీసర్. ఇక్కడ రండి, హెల్త్ ఆఫీసర్. అల్లుడు పృథ్వీరాజ్ మెడికల్ డిపార్ట్మెంట్. ఇది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. తర్వాత అతడు నేటివ్ ఎట్టేరి, గంగాధర మండలంలో ఎట్టేరి అనే స్థలంలో వారు జన్మించారు. 1 నుండి 5వ తరగతి వరకు ఎట్టేరిలోనే చదివినారు. మళ్ళీ 6 నుండి 9 వరకు నెల్లేపల్లి మిట్ట ఆ స్కూల్లో చదివినారనమాట. అది కూడా గంగాధర మండలంలో. మరి 10వ తారీఖు కత్తెరపల్లి, కార్వేటి నగరం మండలం కత్తెరపల్లిలో చదివినారు. ఇంటర్ పల్లెపట్టు, చెంగల్పట్టు డిస్టిక్లో తమిళనాడులో కూడా చదివినారు. తర్వాత టీటీసీ ట్రైనింగ్, టీచర్ ట్రైనింగ్ కర్ణాటక కేజీఎఫ్లో కూడా చదివినారు. అంటే అన్ని స్టేట్లు తిరుక్కొని వచ్చారు సారు. కార్వేట్ నగర్లో ఫస్ట్ అపాయింట్మెంట్. కార్వేట్ నగర్ టిఎస్ అగ్రహారం ఫస్ట్ అపాయింట్మెంట్. తర్వాత రామసముద్రంలో, మళ్ళీ రామసముద్రం మండలంలో మోగనవారిపల్లి అక్కడ చదివినారు, గుండ్రపల్లి. నెక్స్ట్ గంగవరం మండలంలో 3 స్థలాల్లో పనిచేశారు. సామ్రాజ్పల్లి, కొంగోలుపల్లి, పెద్ద ఉగానిలో పనిచేశారు. 8 సంవత్సరాలు అక్కడ పనిచేశారు. మళ్ళీ బైరెడ్డిపల్లి మండలంలో తూర్పు గడ్డలో పనిచేసినారు. ఆ తర్వాత మన పలమనేరు మండలానికి వచ్చి గొబ్బిల కోటలో 8 సంవత్సరాలు, టిఎస్ ఒట్టూరులో ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంగా 8 ఏళ్ళు పనిచేసి ఇక్కడ మన ఊరిలో 37 సంవత్సరాలు 6 నెలల 16 రోజులు ఈ సంవత్సరంతో ఈ రోజు గడిచింది. దేవుడు తల్లిని ఇంకను తన భవిష్యత్ కాలంలో ఇంకను ఉండే సంవత్సరాలు ఆయుష్ ఆరోగ్యంతో కుటుంబంతో కలకాలం సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. కేశవ సార్ గారికి, ఇక్కడ విచ్చేసిన ఉపాధ్యాయులకు, బంధుమిత్రులకు అందరికీ నా వందనాలు. ఎవరిని గొప్పవారంటారు చెప్పండి? ఎవరిని గొప్పవారంటారు? బాగా చదువుకున్నా, బాగా డబ్బున్నా, ఇంకా గురువున్నా, బాగా డబ్బున్నాడు ఎవరో కుబేరుడు, అతని గొప్పవాడు. బాగా పండితుడు రావణుడు, మహాపండితుడు, అతని గొప్పవాడు. మనక వాలి మహాబలశాలి, అతన్ని గొప్పవాడు. ఎవరిని గొప్పవాడారు? శ్రీరాముడు. అన్ని మంచి గుణాలు, క్యారెక్టర్ అంటే ఎటువంటి చట్టాలు వాటి లేకుండా, చెడ్డ పనులు చేయకుండా మంచి గుణాలు ఎవరుంటారో వాళ్ళే గొప్పవాడు అవుతారు. కాబట్టి డబ్బు, చదువు
ఇవన్నీ కూడా ధరము అంత శాశ్వతం కాదు. మీరంతా కూడా చదువుతో పాటు మంచి అలవాటు కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి. నేర్చుకుంటారా? రోజు తెల్లారి ఉదయంలో నిద్ర లేస్తారా? తెల్లారితో మనం నిద్ర లేసేటప్పుడు మన పక్కింట్లో రామయ్య, ఎల్లయ్య, సుబ్బమ్మను పోటీ పడకూడదు. సూర్యుడితో మీరు పోటీ పడాలా? ఎవరితో పోటీ పడాలా? సూర్యుడితో పోటీ పడి తెల్లారితో నిద్ర లేసి చదువుకోవాలి. కంప్యూటర్స్ కన్నా కూడా మన క్యారెక్టర్ బాగా ముఖ్యం. కంప్యూటర్స్, సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా వేస్ట్ అని చూడొద్దండ. మన క్యారెక్టర్ని, మంచి అలవాటుని నేర్చుకోవాలనేసి మీకు తెలియజేస్తూ చిన్న అవకాశం ఇచ్చి వివరించుకుంటాను. కాబట్టి నిన్న నా రిటైర్మెంట్ ఫంక్షన్కు సారు కేశవులు సారు మాకు మిత్రుడుగా కొంతకాలం నుంచి మేము మిత్రుడుగా ఒకరికొకరు కలుసుకుంటూ ఉన్నాము. అది ఇదే నెలలో ఇదే రోజు మేమిద్దరము రిటైర్మెంట్ కాబట్టి నా ఫంక్షన్ పలంనేరు సౌత్ పాఠశాలలో నేను ప్రధాన ఉపాధ్యాయులుగా కేశవులు సార్ మాదిరిగానే నిన్న ఉంటారు కాబట్టి ఇంక మీద స్కూల్కి వెళ్ళకుండా మాతోనే ఉంటారు. మాకు చాలా ఇష్టము మా నాన్న అంటే. చిన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని ఎప్పుడు చిన్న మాట అనుకున్నా ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉండేవారు. సో కొంతమంది ఇంట్లో ఎలా ఉంటారంటే నేను ultimately ఈ స్కూల్ డెవలప్మెంట్ చేసింది. స్కూల్ చైర్పర్సన్ గారు కూడా సార్ పదవి విరమణ అనేది సహజం మనిషి జీవితంలో. సమావేశమయ్యాము. ఆయన చేసిన విశిష్టమైన సేవలను స్మరించుకుంటూ ఈరోజు చాలా మంది భక్తులు గౌరవ ఎంఈఓలు లీలారాణి మేడం గారికి, పాల్గొన్న గారికి, అదేవిధంగా ఈ గ్రామ సర్పంచ్ వృత్తి అనేది చాలా పవిత్రమైనటువంటి వృత్తి. మరి సార్ గారు పెద్దలకి నా నమస్కారాలు. సహా ఉపాధ్యాయుని, ఉపాధ్యాయ బృందానికి, ఇక్కడ ఇచ్చేటటువంటి పెద్దలకి అందరికీ కూడా, ఇక్కడ ఇచ్చేసేటువంటి పెద్దలకి అందరికీ కూడా నా ఫ్రెండ్స్ కానీ అలాంటి అందరికీ కూడా నా పెద్ద నిజాలే మాట్లాడుకున్నాను. కాబట్టి మీరు అనుకున్నట్టుగా నేను ఒక మంచి కుటుంబంలో నుంచి, బాగా జరిగిన కుటుంబంలో నుంచి రాలేదు. ఫస్ట్ మా అమ్మ మా నాయన మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. అంటే ఆ రోజులలో పియూసీ చదివి ఉద్యోగం మా కొద్దులే అనుకున్నటువంటి ఓ మంచి వ్యక్తి. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని గ్రామమే ఉండేది ఒకప్పుడు. ఆయన అడుగుజాడలలో ఆ గ్రామంలో ఉండేవాళ్ళు, నడిచేవాళ్ళు. ఆ విధంగా మా ఫాదర్ ఉండేవాళ్ళు. మా అమ్మ వచ్చేసి చదువు రానటువంటి మేనరికంలో చేసుకున్నాడు. కాబట్టి అందువల్ల వాళ్ళిద్దరు పేర్లు కూడా కృష్ణయ్య, కృష్ణమ్మ ఇద్దరు. వాళ్ళకి ఏకైక సంతానంగా మగబిడ్డలు నేను ఒకటి. మా అమ్మ నన్ను గారాబంగా పెంచి ఉన్న దానిలో తృప్తిగా, అంటే కూలి చేసుకునేవాళ్ళు. చిన్న పొలం, 1 ఎకరా, అంతే. చాలా చిన్న పొలము, 1 ఎకరా ఉండేది. ఆ 1 ఎకరాలో ఒక బావి, ఒక ఆయిల్ మోటారు, ఆయిల్ ఇంజిన్ అనేది. ఆయిల్ ఇంజిన్ అది పెట్రోల్ పోస్తే ఒక రోజంతా కూర్చున్నారు. ఒక చిన్న పొలం దాంట్లో సింపుల్గా వ్యవసాయం చేసుకునేవాళ్ళు. ఎట్టేరు అది. కొంతకాలం తర్వాత ఎట్టేరులో వద్దనుకొని బంధువులందరూ కూడా కలిసి ఒక కార్వేటారంలో స్థిరపడినాము, ఒక ప్రాంతంలో. అక్కడ బంధువులందరూ చేరి పెద్ద ఎస్టేట్ లాగా సంపాదించి తన కొంచెం బాగుపడుతుంది. అన్నదమ్ములందరూ ఉన్నారు కాబట్టి చిన్న పెద్ద పిల్లలందరూ కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే మనకు ఇవంతా అడ్డుదల లేదు అని మా నాయన అక్కడి నుంచి వాళ్ళతో తగవదని వచ్చేసి మనం పొలం నెరవేర్పడ్డాం. ఆ తర్వాత అప్పటికే నేను మా అమ్మ ప్రోత్సాహంతో మా అమ్మ చెప్పేది, ఎప్పుడు కూడా ఎవరికి తలవంచద్దు, ఎవరికి కూడా తలవంచి మాత్రం బతకద్దు. నువ్వు ఎవరికైనా చేయాలంటే మంచి సహాయం చేయగానే ఒకరి కింద మాత్రం బతకదు. నీకు ఉన్న దాంట్లో వేరే వాళ్ళకి సహాయం చేయాలి. అది అలవాటు చేసుకుని నేను ఏం చేశానంటే తప్పనిసరిగా మనకు ఉన్న దాంట్లో వేరే వాళ్ళు మనం చేసుకుంటూ కనుక్కుంటూ వెళ్ళేవాళ్ళు ఉన్నదాన్ని. ఆ విధంగా బతుకుతూ చాలా పేదరికం నుంచి వచ్చి ఇక్కడ మనకి ఒక ఆదర్శంగా మా పెద్దవాళ్ళని తీసుకున్నాం ఆదర్శంగా. ఎందుకంటే వాళ్ళంతా బాగా చదువుకున్నారు, మనం కూడా బాగా చదువుకొని మంచిగా ఎదగాలా, ఒక ఆదర్శంగా ఉండాలని ఆ విధంగా తీసుకొచ్చాము. ఎలాంటి అలవాటు మా వంశంలోనే ఎవరికి లేదు. మా పెద్దలకు కానీ మా పిల్లలకు కానీ ఇంకా ఎవరికి కూడా మాకు
ఆ చెడ్డ అలవాట్లు అనేది మాకు ఎందుకో మాకు అది ఎక్స్ట్రా ఏమో మాకు తెలియదు, కానీ మాకు అలాంటి దురుద్దేశాలు అలవాట్లు లేదు. ఎప్పుడు సోదర భావంతో అందరినీ కలుపుకొని పెద్ద చిన్న అక్క చెల్లి అన్నదమ్ములు అట్లా ముగ్గురు చెల్లెళ్ళు మధ్యలో నేను వాళ్ళకందరికీ మ్యారేజ్ చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను, లేట్ మ్యారేజ్. ఆ తర్వాత మా భార్య వచ్చిన తర్వాత మాకు మేనరికం ఆమె కూడా వాళ్ళు అవ్వనేది వాళ్ళు అవ్వ తీసుకొచ్చేసి మా బిడ్డను చేసుకుంటాం అంటే సరే మా నాయన ఏదో ఇష్టపడి చూసుకుంటాం వాళ్ళ ఒకసారి అంటే ఒకసారి పోయి చూసుకుని వచ్చినాం. అలాగే చేసి మ్యారేజ్ చేసుకున్నాం. తర్వాత ఆమె సహకారంతో అన్నీ నేను చేసుకోగలుగుతాను. ఎందుకంటే మా భార్య లేకపోతే నేనేం చేయలేను. ఇంటికాడ ఆమె చూసుకోవాల్సిందే. నేను ఎక్కడ చుట్టుకొని పోయినా బయట వచ్చేసి పోతే 7 గంటలకో 8 గంటలకో ఇంటికి పోయాను. స్కూల్ నుంచి నేరుగా ఇంటికి పోయేవాడిని కాదు. నాకు ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ కాబట్టి అట్లా వచ్చి నా పనులని చూసుకొని పోతాను. ఇంటికాడన్నీ అతను చూసుకుంటారు కాబట్టి నిజంగా ఆమెనే ఈ ఎదుగుదల అనేది. తర్వాత మా పిల్లలు మాకు చక్కగా బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేరుకున్నాం. నేను మాత్రం బాగా పిల్లలకి కొట్టి చదివించగలను. నా ఉద్దేశం ఏమంటే 10 మంది పిల్లలు ఉన్నారంటే వాళ్ళు ఏమైనా చేయని 8 మంది చదవాలి. మా మేడం కానీ అందరూ కూడా నేనేం చెప్తానంటే మీరేం చేస్తారో నాకు తెలియదు. మీకు 10 మంది బిడ్డలు ఇచ్చినా నాకు 8 మంది చదవాలా. నేను ఈ రోజు కాదు, రేపు కాదు, మొన్నాడు కాదు, ఖచ్చితంగా చదివి నాకు చూపించాలా. లేకపోతే నేను ఏదో వాళ్ళకి ఊరికే ఏదో ఒకటి చెప్పేవాడిని. ఎందుకంటే నేను నోట్ చేసుకుంటాను, నేను వచ్చే అధికారుల దగ్గర మిమ్మల్ని ఇది ఇచ్చేస్తాను ఏదో చెప్పేవాడిని, అట్లా భయపెట్టుకునేవాడిని. అంతేగాని ఎప్పుడు వాళ్ళకు కూడా మరి మనసు ఇబ్బంది పెట్టే విధంగా నడుచుకోలేదు. అలా ఏదైనా ఇబ్బంది పడి ఉంటే ఒకరితో నన్ను క్షమించారు నాతో పాటు పనిచేసినట్టు మా మేడమ్స్. కానీ ఎవరు కూడా అలా ఎప్పుడు నేను నడుచుకోలేదు. మా మేడమ్స్ అందరూ కూడా నేను కోరుకునేది ఒకటి, ఏదైనా నా పొరపాటు జరుగుంటే దానివల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడి ఉంటే తప్పకుండా నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను. ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి మా మేడమ్స్ కానీ మా ఎంఈఓ మేడం కానీ వీళ్ళందరికీ నాకు ధన్యవాదాలు. మండల విద్యాశాఖ అధికారి గారికి మరియు ఇక్కడ వేదికపై ఉన్న ప్రముఖులందరికీ నా యొక్క నమస్కారాలు. నేడు పదవి విరమణ అందరికీ నమస్కారం. నేటి సన్మాన గ్రహీత పదవి విరమణ చేస్తున్నటువంటి కేశవ సార్ గారికి ప్రత్యేక అభినందనలు. సందర్భంలో ఏ పర్టికులర్స్ అడగాల్సి వచ్చినా లేదంటే స్కూల్ సంబంధించి ఆ బెంగళకొండ స్కూల్ సంబంధించి ఏదైనా అవసరం అయితే కూడా ఆ సాఫ్ట్గా సమాధానం ఇచ్చేవాడు వాటిని ఫుల్ఫిల్ చేసేవాళ్ళు ఈ టైంలో. అందువల్ల ఎక్కడ కాస్త మాకు ఇబ్బంది రాలేదు, మనకు సమయము లేదు. ఇంకా నేను గమనించింది ఏమంటే ఒకసారి తిరుపతి కలిసి ఇద్దరు ఒక అఫీషియల్ గా వెళ్ళాల్సి పడింది. ఆయన ఎక్కడ తొలకడ నిండుకుండా అంటారు కదా అన్ని. ప్రజలందరికీ నమస్కారం. అదేవిధంగా ఈనాటి సన్మాన గ్రహీత అయినటువంటి కేశవులు గారికి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మామూలుగా ఏ శాఖలో తీసుకున్నా లిమిటెడ్గా ఉంటారు, వాళ్ళకి స్టాఫ్ కావచ్చు, సన్మానానికి హాజరయ్యేవాళ్ళు. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఒక 10 మంది 15 మంది హాజరవుతారు. పోస్టల్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా తక్కువ మంది హాజరవుతారు. ఒక్క ఉపాధ్యాయ శాఖలోనే మనకి ఎక్కువ మంది స్నేహితులను సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎక్కువ మంది అభిమానాన్ని సంపాదించుకునే అవకాశం కూడా కేవలము ఉపాధ్యాయ వృత్తిలోనే ఉంటుంది. ఇంతసేపు అందరికంటే కూడా చాలా చక్కగా వాళ్ళ అల్లుడు గారు ఉపాధ్యాయ వృత్తి గురించి మాట్లాడారు, ఎక్సలెంట్గా మాట్లాడారు. తను డిఎస్సి రాసి 73 మార్క్స్ వచ్చి జస్ట్ మిస్ అయినట్టుంది. సో అంత గొప్ప మంచి భావాలు కలిగినటువంటి వ్యక్తి ఖచ్చితంగా నెక్స్ట్ డిఎస్సిలో సక్సెస్ అయ్యి మంచి ఉపాధ్యాయుల్ని, మంచి విద్యార్థులను తయారు చేసే క్రమంలో భాగస్వామ్యం అవుతారనేసి ఆకాంక్షిస్తున్నాను. అదేవిధంగా ఇంతసేపు చెప్పినట్లు 37 సంవత్సరాలు ఈ ఉపాధ్యాయ వృత్తిలో పనిచేశాను అనేసి చెప్తున్నారు. సో ఇంత అభిమానాన్ని సంపాదించుకునేటువంటి ఈ ఉపాధ్యాయ వృత్తిలో 37 సంవత్సరాలుగా పనిచేయడము చాలా పూర్వజన్మ సుకృతం అనే చెప్పుకోవాలన్నమాట. ఇన్ని ఏళ్ళు పనిచేసినప్పుడు మనకు ఖచ్చితంగా ఎంతో మంది మంచి విద్యార్థులను తయారు చేసేటువంటి అవకాశం మనకు కలిగి ఉంటుంది. తననే ఒక స్ఫూర్తిగా తీసుకోవచ్చు అనమాట. ఇంతసేపే చెప్పారు, చాలా పేదరికం నుంచి వచ్చినాను కానీ ప్రజెంట్ ఈ స్టేట్లో ఉన్నాను అని, ఈ స్థితిలో ఉన్నాను అనేసి చెప్పారనమాట. సో కేశవులు గారిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా
ఒక మంచి విద్యార్థిని ఒక మంచి స్థాయికి తీసుకొని వచ్చినాము అనేసి అంటే తన తరాలు బాగుపడే అవకాశం ఉంటుంది అనమాట. తర్వాతి తరాలు ఆ విద్యార్థి ఎవరైతే బాగుపడ్డారో ఆ విద్యార్థి ఈ జీవితంలో వెనుతిరిగి చూసుకునే అవకాశం లేకుండా వాళ్ళ తరం కావచ్చు, తర్వాత వాళ్ళ తరాలు కావచ్చు, మంచి స్థితిలో ఉంటాయన్నమాట. కాబట్టి ఈ రోజు మనం చెందుతున్నటువంటి కేశవులు గారిని తర్వాత భావి జీవితం వాళ్ళ అల్లుడు గారు చెప్పినట్టు ఇంతవరకు ఒక ఎత్తు, ఇంక ముందు ఒక ఎత్తు అన్నారు. కానీ అల్లుడు తనకు సపోర్ట్గానే ఉండారు కాబట్టి ఆ ఎత్తు మంచిగానే ఉంటుంది అనేసి కోరుకుంటున్నాను అనమాట. సో భావి జీవితము ప్రశాంతంగా సుఖ సంతోషాలతో అల్లుళ్ళు, కోడళ్ళు, కొడుకులు, కూతుర్లు, మనవలు, మనవరాళ్లతో ప్రశాంతంగా సాగిపోవాలని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ.